హాయ్ అండి. ఈరోజు మనం చింత చిగురు రైస్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, పల్లీలు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చనిపప్పు, పల్లీలు వేసి వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో చింత చిగురు వేసి దాన్ని బాగా వాడ్చుకోవాలి. అది బాగా వాడిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆపేసేయాలి. రైస్ ఉడికించి పెట్టుకోవాలి ముందుగానే. దాంట్లో మనం పులిహోర మిక్స్ చేసినట్లు ఈ చింత చిగురు మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.